డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరియు నాతో పాటుగా విచ్చేసినటువంటి మా బ్యాంక్ డైరెక్టర్ పాలవర్గ సభ్యులకు, పెద్దలు హరిప్రసాద్ గారు, గోపాలరావు గారు, నరసింహారావు గారు, మాడుల రమేష్ గారు, చెటిపల్లి మురళీధర్ గారు, నరేందర్ సార్, మరి మా బ్యాంక్ సిఇఓ వజీర్ సుల్తాన్ గారు, శ్రీనివాస్ గారు, ఇంకా వస్తున్నటువంటి డైరెక్టర్స్ అందరికీ, మరి బ్యాంకు ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మరి నిన్నటి రోజున క్యాబినెట్ సమావేశంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరియు మంత్రివర్యులు తీసుకున్న నిర్ణయం ఏతుందో అది జిల్లా రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా, ఎవరు కూడా ఊహించని విధంగా ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని రుణమాఫీ అమలు కొరకు మరి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తున్నాం. అదేవిధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ జిల్లా మంత్రివర్యులు మరి సురేఖ గారు, సీతక్క గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ కూడా ఈ నిర్ణయం పట్ల సానుకూలత వ్యక్తం చేసి రైతులకు వెసులుబాటు కల్పిస్తూ మరి మనం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా మరి నిన్నటి క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మన సహకార సంఘాలు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ ఈ రోజున సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మరి రైతులు కూడా అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మరి అన్ని గ్రామాల్లో, అన్ని మండల కేంద్రాల్లో అంతటా కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి మాట నిలుపుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ మాటను అమలు చేసే విధంగా, ఈ రుణమాఫీని అమలు చేసే విధంగా మా దగ్గర నుంచి కూడా ప్రతిపాదన తెప్పించుకొని మరి వారు ఆమోదం తెలుపుటకు నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా మా సహకార సంఘాల తరఫున, సహకార బ్యాంకుల తరఫున, రాష్ట్ర సహకార బ్యాంక్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వరంగల్ జిల్లా నుంచి మరి రైతుల పరంగా చూసుకుంటే 78,432 మంది రైతులు జిల్లా బ్యాంక్ తరఫున మాకున్నటువంటి బ్రాంచులు, సంఘాల తరఫున అంటే 32 బ్రాంచులు, 70 సహకార సంఘాల తరఫున 78,432 మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అందబోతున్నది. అదేవిధంగా 529,44 లక్షల రూపాయలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించున్నాం. 2 లక్షల వరకు మరి ఈ రుణమాఫీ కొరకు అందియడం కూడా జరిగింది. దీంట్లో భాగంగా ఇంతమందికి మరి ఒక వరంగల్ జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే వరంగల్, ములుగు, మరి భూపాలపల్లి, మహిబాద్, మరి జనగాం, సిద్దిపేటలో పార్ట్ ఆఫ్ సిద్దిపేట కూడా కలిసి ఉన్నటువంటి మా సంఘాలు, బ్రాంచులు కలుపుకొని మరి దాదాపుగా మరి మేము పంపించినటువంటి ప్రతిపాదనలో 78,432 మందికి గాను మరొకసారి 529,44,00,000 రాబోతున్నందుకు మేమందరం కూడా మరి రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారికి మరియు మా సహకార శాఖ మంత్రులకు మరి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు జిల్లా మంత్రివర్యులు సురేఖ మేడం గారికి, మరి సీతక్క గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, సంబంధిత జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు, మరి మంత్రివర్యులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు అందరికీ, ఎంపీలకు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు రైతుల పక్షాన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఎందుకంటే నేను ఈ మధ్య టెస్కాప్ చైర్మన్గా, రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది.
దానికి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు వేం నరేందర్ రెడ్డి గారు, మా మంత్రివర్యులు, మరి మా ఎమ్మెల్యేలు అందరి సహాయ సహకారాలతోటి ఆ బాధ్యతను నాకు అప్పగించడం జరిగింది. వరంగల్ జిల్లాకు మొదటిసారిగా రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షునిగా అవకాశం రావడం జరిగింది. దానికి వారికి మరొకసారి ప్రత్యేకంగా మన వరంగల్ జిల్లా పక్షాన, రైతుల పక్షాన, మా కమిటీ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి 823 సహకార సంఘాలు 823 సహకార సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అదేవిధంగా బ్రాంచులు అంటే డిసిసి బ్యాంకుల కింద ఉన్నటువంటి బ్రాంచులు ఏతున్నదో 396 బ్రాంచులకు గాను మొత్తంగా మరి మేము పంపించినటువంటి ప్రతిపాదనలు 7,75,000 మంది రైతులకు ప్రతిపాదనలు 2 లక్షల రుణమాఫీ కొరకు ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అందులో మరి సుమారుగా మరి 548 కోట్ల 1 లక్ష రూపాయలు, మరి 548 కోట్ల 1 లక్ష రూపాయలు, 5,048 కోట్ల 1 లక్ష రూపాయలు, 5,048 కోట్ల 1 లక్ష రూపాయలు రుణమాఫీ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మరి మా సహకార సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,048,00,000 రుణమాఫీ కొరకు ప్రతిపాదనలు పంపిస్తూ మరి 7,75,000 మంది రైతులు ఒక సహకార సంఘాల ద్వారానే, ఒక సహకార బ్యాంకుల ద్వారానే ఈ రుణమాఫీకి అర్హత సాధించినందుకు, దాన్ని అమలు చేయటకు ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు మరి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి రైతు పక్షపాతిగా, రైతుకు మరి అనుసంధానంగా ఇచ్చిన మాటను, ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలుపుకునే విధంగా, అమలు చేసే విధంగా సత్వరంగా నిర్ణయం తీసుకొని ఆగస్టు 15 కంటే 15 లోపలనే ఈ డబ్బులు వచ్చే విధంగా చేస్తానని నిన్న క్యాబినెట్లో మరి మంత్రులందరూ నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా రైతుల పక్షాన, రైతులకు ఒక దేవుడిగా నిలిచి రైతులను ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏదైతే మరి రైతులకు సంబంధించినటువంటి 6 గ్యారెంటీల్లో కూడా మరి ఉచిత విద్యుత్ కానీ, మరి రైతు బంధు పేరును ఇప్పుడు మార్చుకొని రైతు భరోసాగా కూడా తీసుకొచ్చి దాన్ని కూడా అమలు చేస్తున్న తీరు కానీ, మరి రైతులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా ముందుండి మరి అమలు చేస్తున్న తీరుకు మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తప్పకుండా రైతుల్లో ఒక రకమైనటువంటి ఒకటేసారి ఒక్క విడతగా ఇవ్వడం అనేది ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఇచ్చింది 3 స్పెల్లో 3 రకాలుగా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఒకటేసారి ఒకటే సింగిల్ స్పెల్లో ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ఒకటే విడతగా ఒకటేసారి అందరికీ కూడా ఇవ్వడం అనేది మరి చాలా అభినందనీయము. రైతుల పక్షాన వారికి మరొకసారి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇలా బ్యాంకులు కూడా తాపకు విడతల వారికి ఇస్తుంటే ఒక పక్క ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, ఒక పక్క ఇచ్చిన పైసలు కూడా మితి కింద సగం పోతుంటాయి, అనేక రకాల ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఒకటేసారి ఇస్తే ఇచ్చిన రైతు కూడా తృప్తిగా ఉంటాడు, బ్యాంకులు కూడా కరెక్ట్గా వాళ్ళ అకౌంట్ క్లియర్ అయిపోతుంది. కాబట్టి అందరికీ కూడా సరైన విధంగా న్యాయం జరిగే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఈ ఒక సహకార సంఘాలు, సహకార బ్యాంకుల ద్వారానే ఇంత పెద్ద మొత్తంలో వస్తున్నదంటే మిగతా కమర్షియల్ బ్యాంకులు, ఇతర బ్యాంకులు కూడా వాళ్ళు ఇచ్చిన రుణాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరి పక్షాన కూడా ఇవాళ రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నెరవేర్చరా, మరి ఇది అవుతుందా కాదా అని ఒక పక్క ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే కూడా మరి దాన్ని మరి అమల్లోకి తీసుకొచ్చే విధంగా ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకొని నిన్నటి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు స్వాగతిస్తున్నది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నది. తిరిగి రుణమాఫీ అయిన తర్వాత వాటిని మళ్ళీ రెన్యువల్ చేయడానికి కూడా మేము బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. తిరిగి వాళ్ళకు రుణాలు ఇవ్వడానికి కూడా
బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు కట్టి మళ్ళీ మాకు డబ్బులే కావాలంటే డబ్బులు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. తప్పకుండా ప్రతి రైతుకు కూడా వారికి అందే విధంగా ఎక్కడ కూడా ఎలాంటి మరి అవకతవకలు లేకుండా అందరి ఆధార్ కార్డు నెంబర్లు, పాన్ కార్డు నెంబర్లు, అకౌంట్ నెంబర్లు అన్నీ కూడా జమ చేసి మరి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అందులో ఎలాంటి లోపాలు లేకుండా మరి వరంగల్ జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలు అన్ని బ్యాంకుల ద్వారా కూడా సత్వరంగా మరి అప్పటి నుంచి దాదాపు 2 నెలల నుంచి కార్యక్రమాన్ని తీసుకొని మరి ప్రభుత్వానికి అందించడం కూడా జరిగింది. కాబట్టి ఎవరు కూడా రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రుణమాఫీ అందుతున్నది. మరి ప్రభుత్వము నిలబెట్టుకున్న మాటగా మరి తప్పకుండా వారికి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులకు, క్యాబినెట్ మంత్రులకు అందరికీ కూడా మరి ప్రభుత్వానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మా బ్యాంకు తరఫున, రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ తరఫున కూడా మళ్ళీ కూడా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే కూడా రైతుల పక్షాన సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతుల పక్షాన ఎవరికైనా ఉండే సంఘాల వారిగా కానీ రైతుల వారిగా కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది అనిపించినా, ఎవరికైనా రానప్పుడు ఏ విధంగా రాలేదన్నప్పుడు కూడా ప్రతిదీ కూడా వివరించి చెప్పడానికి మా బ్యాంకులు, మా సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా బ్యాంక్ డైరెక్టర్ అనేటువంటి హరిప్రసాద్ గారిని కూడా ఒక నిమిషం వారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇచ్చినటువంటి నిర్ణయానికి ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల తరఫున మేము ఒకసారి ఒక బ్యాంక్ డైరెక్టర్గా ఏ ప్రభుత్వంది ఏ నిర్ణయం ఈ భారతదేశ చరిత్రలో 2 లక్షల రుణమాఫీ అనేది 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఎప్పుడు జరగలేదు. అటువంటిది ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫిగర్గా నిలబడతాడు ఇండియాలో అని చెప్పబోతా ఉన్నాం. ఎందుకంటే రైతు శ్రేయస్సు కోరిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి గారు. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం కూడా రైతుల తరఫున ఇంత నిర్ణయం తీసుకోలే. గత ప్రభుత్వం రుణమాఫీ పేరు చెప్పి వడ్డీలు కూడా ఇవ్వలేకపోయింది. మరి ఈనాటి ప్రభుత్వం ఒక్కటేసారి 2 లక్షల రుణమాఫీ ఇవ్వడం, బ్యాంకర్స్ను ఒప్పియడం, మరి 2 లక్షలు కూడా ఒక్కసారి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారికి, ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మేము మా బ్యాంక్ తరఫున మరి మా రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.